1963లో ఆయన మెల్కిసెదెకుగా వచ్చాడు ఆయన. అందుకే ప్రవక్త 1955లో జనవరి నెలలో మెల్కిసెదెకు ఒక యువరాజు మరియు రాజు అనే వర్తమానం బోధించాడు. ఆ మెల్కిసెదెకు ఎవరు అంటే ఆదికాండం 14వ అధ్యాయంలో ఉన్న అబ్రాహామును కలిసిన మెల్కిసెదెకు. దాన్నే ఆ మెల్కిసెదెకును గురించే పౌలు గారు కొత్త నిబంధనలో హెబ్రీ 7వ అధ్యాయంలో రాస్తున్నాడు. దాని గురించి ప్రవక్త మాట్లాడుతూ ఈ మెల్కిసెదెకు ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు అని చెప్పాడు. కానీ సరిగ్గా 10 సంవత్సరాలకు 1965 ఫిబ్రవరి నెలలో ఈ మెల్కిసెదెకు ఎవరు? టైటిల్ ఇప్పుడు చూడండి. ఈ మెల్కిసెదెకు ఎవరు? 10 సంవత్సరాల క్రితము బ్రదర్ బెనామే చెప్పాడుగా ఈ మెల్కిసెదెకు ఎవరో. ఆయన యేసుక్రీస్తు అని చెప్పాడు కదా. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు ప్రశ్న పెడుతున్నాడు ఆయన? ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మెల్కిసెదెకు అబ్రహామును కలుసుకున్న మెల్కిసెదెకు కాదు. ఎందుకంటే అబ్రహాము ఛాయ నీడ. 1963లో వచ్చిన మెల్కిసెదెకు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అందుకే ఈ మెల్కిసెదెకు ఎవరని అడుగుతున్నాడు. అక్కడ 7 అక్షరాలు అబ్రహాము, హెచ్ఏముతో ముగించబడుతున్నవాడు. ఇక్కడ 7 అక్షరాలు బ్రెన్హాము, హెచ్ఏముతో ముగించబడుతున్నాడు కలుసుకున్నాడు. అక్కడ రొట్టె ద్రాక్షరసము, ఇక్కడ చిన్న పుస్తకము, ఆర్భాట వర్తమానము, 7 ముద్రల గ్రంథము మరియు పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. ద్రాక్షరసం ప్రత్యక్షత అయి ఉన్నది. పరిశుద్ధాత్మ మరియు ప్రత్యక్షతను ఇస్తా ఉన్నాడు ఆయన. 7 ముద్రల గ్రంథాన్ని, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను ఇస్తున్నాడు.